అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో ఈరోజైతే మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. కానీ ఈసారి మనం చెప్తున్నాం కదా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇల్లు మొత్తం డెకరేట్ చేసామన్నమాట. ఇంటి పైనుంచి కింద వరకు ప్రతిదీ డెకరేట్ చేస్తాం. ఈసారి షిన్చాన్ కూడా ఉన్నాడు. షిన్చాన్తో సెలబ్రేషన్ అంటే మామూలుగా ఉండదు. వాడికి చాలా ఇష్టం క్రిస్మస్ అంటే. యాక్చువల్లీ ఒక పెద్ద విషయం ఏంటంటే, ఇప్పటికీ మేము క్రిస్మస్ తాతనైతే మిస్ అవుతున్నాం. క్రిస్మస్ రోజు అంటే క్రిస్మస్ రాబోతుంది అనగా ముందు రోజే క్రిస్మస్ తాత నైట్ వచ్చి గిఫ్ట్స్ అయితే ఇచ్చేవారు. కానీ ఈసారి రాలేదు ఆయన కోసం మేము నైట్ మొత్తం వెయిట్ చేసాం. సో వస్తారేమో అని చాలా ఎగ్జైట్ అయ్యాం, కానీ రాలేదు. ఏం జరిగిందో మాకైతే అసలు అర్థం కావట్లేదు. సరే, ముందుగా అయితే మీకు ఒకసారి మన ఇల్లు అయితే చూపిస్తాను. ఫుల్ డెకరేషన్ ఎలా చేసామో ఒకసారి మీరైతే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. ఇంకొకసారి ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి, ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ కదా, మామూలుగా ఉండదు అనమాట. ఈసారి అయితే మాత్రం డెకరేషన్ చాలా కష్టపడి చేసాం. నేను షిన్చాన్ మాత్రమే చేసామన్నమాట. అందుకే మీ అందరికీ చూపిస్తున్నా. ఓకే, సో ఇంటి పైన వచ్చేసరికి ఇంకొంచెం బాగా చేసాం. ఇంటి లోపల అంతగా ఏం చేయలేదు, అక్కడక్కడే చేసామన్నమాట. ఇదిగోండి, సో చిన్న చిన్న ట్రీస్ తెచ్చి లోపలైతే పెట్టాము, కొంచెం బ్యూటిఫుల్గా ఉండడానికి. సో ఇంటి పైన పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే పెట్టాం. షిన్చాన్ గాడు ఆల్రెడీ క్రిస్మస్ తాతలా రెడీ అయ్యి మన కోసం ఎదురు చూస్తున్నాడు. సిటీలో ఉన్న హాట్ టాపిక్ కూడా అదే. మార్నింగ్ అవగానే క్రిస్మస్ తాత అయితే రావాలి, బట్ ఆయన అయితే రాలేదు. అంటే నైటే రావాలి, బట్ రాలేదు. సరే, ఏం జరిగిందో మనకైతే తెలీదు. ఆయన అయితే వస్తారు అనుకుంటా, బట్ ముందే రావాలి. సరే, ముందుగా మీకు డెకరేషన్ చూపిస్తాను. ఇలానే నేనైతే ప్రతి క్రిస్మస్కి అయితే అందరికీ ఫ్రీగా ఐస్ క్రీమ్స్ అయితే ఇస్తాను. బట్ ఈసారి మంచు చాలా ఎక్కువ ఉంది. ఐస్ క్రీమ్స్ తింటారో తినరో, జలుబు అయితే పుడుతుంది కాబట్టి ఐస్ క్రీమ్ దగ్గరికి ఎవ్వరూ రాలేదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పెద్ద క్రిస్మస్ ట్రీని అయితే పెట్టాం. క్రిస్మస్ తాత పైనుంచి చూడగానే మన ట్రీ దగ్గరికి వస్తారు, మంచి గిఫ్ట్స్ పెడతారు అనుకున్నాం, బట్ ఆయన అయితే రాలేదు. అక్కడ ఆయన రాకపోయినా ఇక్కడ మనకు బుల్లి క్రిస్మస్ తాత అయితే ఉన్నారు. ఇదిగోండి. హలో మిస్టర్ షిన్చాన్, ఎలా ఉందమ్మా? అంతా బాగుందా? ఏం బాగుంది తను అన్నా. క్రిస్మస్ తాత కనబడట్లేదు. క్రిస్మస్ తాత ఎక్కడున్నారు? ఆయన నేను చాలా మిస్ అవుతున్నాను. క్రిస్మస్ తాత రావాలి, నాకు గిఫ్ట్లు ఇవ్వాలి. ఆయన ఈసారి మంచి గిఫ్ట్లు ఇస్తా అని కిందటిసారి నాకు మాట ఇచ్చారు. ఆయన ఇంకా రాకుండా గిఫ్ట్లు ఇవ్వకపోతుండే ఎలా తను అన్నా? నేను అసలు ఉండలేను. నాకు క్రిస్మస్ తాత కావాలి, గిఫ్ట్లు కావాలి, నా గిఫ్ట్లు. క్రిస్మస్ తాతని నేను కూడా ఎప్పుడు చూడలేదురా. ఆయన నిజంగా వస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు అనేది అయితే మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. బట్ ప్రతిసారి మనం మార్నింగ్ లేచి చూసేసరికి గిఫ్ట్స్ అయితే ఉండేవి. ఈసారి లేవేంటి నాకు అర్థం కావట్లేదు. బాబు కాపాడు, ధను కాపాడు, నేను మిమ్మల్ని కలవలేకపోతున్నాను. బాబు, నా మాట వినిపిస్తుందా? రే షిన్చాన్, గొంతు మార్చి మాట్లాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావురా? క్రిస్మస్ తాత వాయిస్ లా మాట్లాడుతున్నా. నేనా? నా గొంతే చిన్నగా ఉంటుంది. నా గొంతు అంత గంభీరంగా ఎలా ఉంటుంది అనువన్నా? నాకేం వినబడలేదు. నీకెలా వినిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అరే, ఇప్పుడేదో వినిపించిందిరా. బాబు బాబు అని ఎవరో నన్ను పిలుస్తున్నట్టు నాకు అనిపించింది. అయ్యో, నా భ్రమ అనుకుంటా. క్రిస్మస్ అయితే రాకపోవడంతో నేను చాలా చాలా భ్రమ అయితే పడుతున్నాను. గిఫ్ట్స్ కూడా వచ్చాయి అనుకున్నా, కానీ గిఫ్ట్స్ రాలేదు. బాబు, ధను కాపాడు, నన్ను కాపాడడానికి నువ్వు ఒక్కరు మాత్రమే రాగలవు. నేను ఈ సంవత్సరం ఎవ్వరిని కలవలేకపోతున్నాను. నేను ఇక్కడ బందీగా అయ్యాను. మీకోసం నేను వద్దామనుకున్న సమయంలో కొంతమంది దుర్మార్గులు నన్ను బంధించారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఏమీ కనబడట్లేదు, అంతా మంచు మాత్రమే కనబడుతుంది. నన్ను కాపాడు. ఈరోజు మా వాళ్ళందరికీ నేను గిఫ్ట్స్ ఇవ్వాలి. దయచేసి కాపాడు ధను, కాపాడు. అయినా మీరు ఎక్కడున్నారు? మీ మాటలు వినిపిస్తున్నాయి, కానీ మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు కదా, ఎలా కాపాడాలి? ఇక్కడే ఉన్నాను తను అన్నా. నన్ను కాపాడాల్సిన అవసరం ఏంటి? నేను బానే ఉన్నానులే. నాకేంటి? నాకు క్రిస్మస్ తాత గిఫ్ట్ ఇవ్వలేదంటే ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నాతోనేనా? అరే, నాకు మాటలు వినిపించేది. అరే, వీడికి చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, వీడికి చెప్పొద్దు. అరే షిన్చాన్, ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదురా. ఏదో పెద్ద తప్పు అయితే జరుగుతుంది. సరే, నేనైతే నీకు గిఫ్ట్స్ తీసుకురావడానికి ఇంకా వెళ్ళలేదు కదా, నీకు పెద్ద గిఫ్ట్ అయితే
ఇద్దాం అనుకున్నాను ఈసారి. సో నేనైతే ఆ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తా, ఓకేనా? ధను అన్న ప్రతిసారి గిఫ్ట్ గిఫ్ట్ అని చెప్తానే ఉంటావు కానీ ఎప్పుడు గిఫ్ట్ ఏవో చెప్తున్నాను. ఈసారి అయితే మంచి గిఫ్ట్ తీసుకొని రా. క్రిస్మస్ తాత గిఫ్ట్ వేస్తారు అనుకున్నారు కానీ గిఫ్ట్ అయితే తీసుకొని రాలేదు. సరే ఈసారి నువ్వైనా సరే గిఫ్ట్ తీసుకొని రావాలి, ఓకేనా? నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మంచి గిఫ్ట్ కావాలి నాకు మరి. సరే షిన్చాన్, నేను తీసుకొని వస్తాను రా. సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఓకేనా? పెద్ద గిఫ్టే తీసుకొస్తాను. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, మంచి ఎక్కువ పడుతుంది. నువ్వు ఇంట్లో ఉండు, ఓకేనా? గిఫ్ట్తో నేను ఇంటికి వస్తాను. ఏదో పెద్ద తప్పే జరుగుతుంది. నాకైతే క్రిస్మస్ తాత మాటలు క్లియర్గా వినపడ్డాయి. షిన్చాన్కి ఈ విషయం నేను అసలు చెప్పదలుచుకోలేదు. సో వాడిని ఇక్కడ వదిలేసి మనం అయితే వెళ్ళాలి. ఏంటి ధను అన్న నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏ గిఫ్ట్ తేవాలా అని డిసైడ్ అవుతున్నావు ఏంటి? సరే పద, నేను కూడా వస్తాను. మంచి గిఫ్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, సరేనా? అరే షిన్చాన్, అది నువ్వు రాకూడదురా. ఎందుకంటే గిఫ్ట్ వచ్చేసరికి సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ తెలియకుండానే ఇవ్వాలి, సర్ప్రైజ్గా ఇవ్వాలి, ఓకేనా? నేనైతే నీకు గిఫ్ట్ ఇస్తాను. ఏది కావాలంటే అది కొనుక్కుందు, ఓకేనా? నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? జాగ్రత్త. సరే షిన్చాన్ అయితే ఇక్కడ పెట్టేశాను. నాకైతే మాత్రం ఆయన మాటలు వినబడ్డాయి. క్రిస్మస్ తాత మాటలు వినబడ్డాయి. ఆయన గొంతు అలానే ఉంటుంది కానీ ఆయన నేను లైఫ్లో ఒక్కసారి కూడా చూడలేదు. కానీ ఆ మాటలు నాకు ఆకాశం నుంచి వినబడ్డాయి. ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నారు, 100కి 100% ప్రమాదంలో ఉన్నారు. కానీ ఆయన ఎక్కడున్నారో అడిగితే చెప్పలేదు, ఏం జరుగుతుందో అంటే చెప్పలేదు. బట్ ఆయన అయితే ఒక ప్లేస్లో ఉన్నారు, చుట్టూ ఎటు చూసినా మంచే ఉందన్నారు. సో కొంతమంది దుండగులు బంధించారని చెప్పారు. క్రిస్మస్ తాతని నిజంగానే బంధించారా? అందుకేనా నైట్ మనకి ఆయన రాలేదు? సరే మనం అయితే లేట్ చేయకుండా రంగబాబా దగ్గరికి వెళ్దాం. ఆయనే మనకి దీనికి సమాధానం చెప్తారు. అరే బాబా అయితే ఇక్కడే ఉన్నారు. సరే మనం అయితే అని అడుగుదాం. ఆయన చెప్తారో లేదో నాకైతే తెలియదు, నేనైతే చెప్తారని అనుకుంటున్నాను. బాబా, ఒక పెద్ద సమస్య వచ్చింది. మీకు తెలుసు కదా ఈరోజు క్రిస్మస్ అని. కానీ ఎప్పట్లాగే క్రిస్మస్ ఈరోజు అయితే మాత్రం హ్యాపీనెస్గా లేదు. ఎవ్వరికి కూడా హ్యాపీనెస్ ఇవ్వలేదు. అందరికీ రాత్రి అవగానే ప్రతి ఇంట్లో కూడా గిఫ్ట్స్తో నిండిపోయేవి. క్రిస్మస్ తాత వచ్చి ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ అయితే ఇచ్చేవారు. కానీ ఆయన ఈ సంవత్సరం రాలేదు. రాకపోతే ఏదో అయిందనుకున్నాం, కానీ ఆయన అయితే ఏదో పెద్ద సమస్యలో ఉన్నారు. ఆయన ఆ సమస్య నాతో చెప్పుకున్నారు. నాకు ఆ మాటలు క్లియర్గా వినబడ్డాయి. ఆయన ఏదో సమస్యలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో తెలియదు. చుట్టుపక్కల మంచు అని చెప్పారు, బట్ ఎక్కడో నాకు తెలియట్లేదు. దయచేసి ఆయన ఎక్కడుంటారో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. క్రిస్మస్ తాత ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి ఎటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఆయన మీకోసం రాత్రి గిఫ్ట్లు ఇవ్వడానికి రాత్రి తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలోని కొంతమంది దుండగులు ఆయన్ని పట్టుకొని ఒక ప్రదేశంలో పెట్టేశారు. ఆ ప్రదేశం ఎక్కడా అన్నది నేను చెప్పలేను, కానీ అది తూర్పు దిశలో ఉంటుంది. తూర్పు దిశలో నేరుగా సముద్రాన్ని దాటినప్పుడు మీకు ఆ ప్రదేశం కనబడుతుంది. వాళ్ళు ఎవరా, ఎందుకు అలా చేశారో నాకు తెలియదు. కానీ ఈసారి క్రిస్మస్ తాత ఎవరికి గిఫ్ట్లు ఇవ్వకూడదనే చేసినట్టుగా ఉన్నారు. నాయన ఆయన్నైతే బంధించారు. ఏం మాట్లాడుతున్నారు? నిజంగా ఆయన బంధించారా? ఆయన చాలా ఇన్నోసెంట్ అబ్బా, చాలా మంచి వాళ్ళు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. కానీ ఆయన్ని ఇలా బంధించడానికి మనసు ఎలా వచ్చింది? ఆయన ఒక్కసారి లైఫ్లో చూస్తే చాలు అనుకున్నాం, అలాంటిది ఆయన్ని బంధించారా? నేను చాలా అదృష్టవంతుని బాబా. నాకు ఈరోజు ఆయన మాటలు వినపడ్డాయి. కానీ మా దురదృష్టం ఏంటంటే ఆయన మేము కాపాడుకోవాలి. ఆయన ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో కరెక్ట్గా చెప్పండి. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తే నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఎంతమంది ఉన్నా సరే నేను నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి. ఆగు నాయనా, ఆవేశపడకు. ఇలాంటప్పుడే బాగా ఆలోచించాలి. నేను నాకు తెలిసిన సమాచారాన్ని నీకైతే ఇచ్చాను. తూర్పు దిశగా నీ ప్రయాణాన్ని సాగించు. నీకు దారిలో కొన్ని దొరుకుతాయి. వాటి ఆనవాళ్ళ మీద నువ్వు క్రిస్మస్ తాత ఎక్కడున్నారో కనిపెట్టచ్చు, సరేనా? ఆయన్ని తీసుకొని వస్తావని నేను కోరుకుంటున్నాను. ఆయన అక్కడి నుంచి విడిపించి అక్కడున్న వాళ్ళకి ఖచ్చితంగా శిక్షణ వేయాలి. ప్రతి ఒక్కరికి మరణదండన వేయాలి. వాళ్ళందరూ కిరాతకులు. వాళ్ళ వల్లే ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చింది. ఆయన్ని కాపాడు,
ఈ రోజులోపు ఆయన అందరికీ ఆయన అనుకున్న బహుమతులు ఇవ్వాలి. సరేనా నాయనా? తూర్పు దిశగా నీ ప్రయాణాన్ని సాగించు. ఆయన చాలా పెద్ద సమస్యలో ఉన్నారు. నువ్వు ఇప్పుడే బయలుదేరు. సరే బాబా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మనకి బాబా గారు కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారంటే సర్లే, మనకైతే ఒక డైరెక్షన్ చెప్పారు కదా. ఇప్పుడు లాస్ ఏంటోస్కి మనమైతే ఈస్ట్, అదే తూర్పు వైపుగా స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. దారిలో మనకు క్లూస్ ఉంటాయంట. ఆ క్లూస్ని మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. సరే, ఇప్పుడైతే నేను ఖచ్చితంగా ఒక్కడినైతే వెళ్ళి పని చేయలేను. అలా అని ఎవరు పడితే వాళ్ళని ఇంక్లూడ్ కూడా చేయలేను. ఎందుకంటే అక్కడ ఉన్నది క్రిస్మస్ తాత. ఆయన యొక్క దర్శనం కూడా మంచి వాళ్ళకే అవ్వాలి. నా ఫ్రెండ్ ట్రెవర్ అయితే ఉన్నారు కదా, సో ట్రెవర్ నాకు ఎప్పటి నుంచో సహాయం చేస్తూనే ఉంటాడు. తన లైఫ్లో ఎప్పుడు పిలిచినా, నేను ఎంత కష్టంలో ఉన్న సహాయానికి అయితే ఖచ్చితంగా వస్తాడు. సో ఇప్పుడు కూడా మనమైతే ట్రెవర్ని తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత డేంజరో మనకైతే తెలియదు. సో క్రిస్మస్ తాతనే బంధించారంటే చాలా డేంజర్ అనుకుంటా. అందుకే ట్రెవర్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఫైనల్లీ మనమైతే ట్రెవర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ట్రెవర్ కూడా తన యొక్క గిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సో ట్రెవర్ గిఫ్ట్ కోసం ఇంట్లోనే ఉంటాడా అంటే, అరే తను ఇంట్లో ఉండడు అనమాట. ఎందుకంటే గిఫ్ట్ కావాలి కాబట్టి ఇంట్లో ఉండడు. సో ఇల్లు మొత్తం చెక్ చేశాను. ట్రెవర్ ఎప్పుడు తన యొక్క గరాజ్లోని ఎప్పుడైతే నైట్ సౌండ్ వస్తుందో క్రిస్మస్ తాత అప్పుడు వస్తారని చూడడానికి సిద్ధంగా ఉంటాడు. చూపెడతా చూడండి. ట్రెవర్ అయితే ఈ గరాజ్లోనే పడుకుంటాడు. బాబు ట్రెవర్, ట్రెవర్ ఎక్కడున్నావు నాయన? కనబడట్లేదు. ఇక్కడున్నావా ట్రెవర్? అరే చూడండి, సోఫాలో పడుకున్నట్టుగా ఉన్నాడు. నైట్ మొత్తం ఎదురు చూసుంటాడు. ట్రెవర్ లే అమ్మా. ట్రెవర్, నేనే క్రిస్మస్ తాతని. ఏంటి తాత మీరా? అరే దాను నువ్వా? అబ్బా, రాత్రి మొత్తం నేను చాలా ఎదురు చూశాను క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్ ఇస్తారని. ఏదన్నా శబ్దం వచ్చిన వెంటనే బయటికి వచ్చి చూద్దామని. శబ్దాలు వచ్చాయి కానీ కుక్కలు శబ్దాలు చేశాయి. క్రిస్మస్ తాత ఈ సంవత్సరం రాలేదు, గిఫ్ట్లు ఇవ్వలేదు. ఆయన ఏదో విలువైన గిఫ్ట్ ఇస్తారని నేను ఎంతో అనుకున్నా. లెస్టర్, ఈరోజు నేను క్రిస్మస్ గురించి మన వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఆ సమయంలో నాకు గాలిలో నుంచి కొన్ని మాటలు వినబడ్డాయి. అది క్రిస్మస్ తాత బాధతో చెప్తున్న మాటలు. ఆయన ఎవరో బంధించారు లెస్టర్. ఆయన్ని మనం కాపాడాలి. ఇప్పుడు మనం తక్షణమే బయలుదేరాలి. ఆయన్ని ఎక్కడ బంధించారో ఏంటనేది కరెక్ట్గా తెలియదు. ఏం మాట్లాడుతున్నావు? నీకు క్రిస్మస్ తాత మాటలు వినబడ్డాయా? దాంతోపాటు ఆయన్ని బంధించారా? ఎవడు వాడు? వాడిని అస్సలు విడిచిపెట్టను. వాడిని వేసేస్తా. ఎవరో తెలీదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. నేను కూడా మొదటిసారి క్రిస్మస్ తాత మాటలు వింటాం. సో ఇప్పుడు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రెవర్, మనమైతే వెళ్ళి క్రిస్మస్ తాతని కాపాడాలి. మనకున్నది ఒకే ఒక క్లూ. మనం లాస్ సెంటోస్కి తూర్పు దశలో స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకి కొన్ని క్లూస్ దొరుకుతాయంట. ఆ క్లూస్ ఆధారంగా మనమైతే క్రిస్మస్ తాతని కనిపెట్టాలి. సరే, లేట్ చేయకుండా ఇప్పుడే బయలుదేరదాం. నేనైతే ఇప్పటికీ ఇది నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నువ్వు చెప్తే ఖచ్చితంగా ఇది నిజమే అవుతుంది. ఆగు, వస్తున్నాను. నేను చెప్పేది నిజమే ట్రెవర్, కానీ నువ్వెక్కడున్నావు? ఫాస్ట్గా రా. గరాజ్లోనే ఉన్నావా? ఇంకా తొందరగా వెళ్ళి ఆయన అయితే మనం కాపాడాలి ట్రెవర్. ఆయన చాలా పెద్ద సమస్యలో ఉన్నారు. ఆయన్ని గనక కాపాడామనుకో మనం మొదటిసారి ఆయన్ని చూసినట్టు అవుతుంది. అవును, ఆయన్ని చూడ్డానికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. సరే, లేట్ చేయకుండా తొందరగా పదను. ఫాస్ట్ గా వెళ్ళి ఆయన్ని చూద్దాం. అంత సింపుల్ గా చూడాలంటే పని అయితే అయ్యేటట్టుగా లేదు. ఆయన ఎక్కడున్నారో తెలియదు కదా. మనమైతే లొకేషన్ ప్రకారంగా వెళ్ళాలి. అక్కడ మనకి ఏమైనా క్లూ దొరికితే ఆ క్లూ ఆధారంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్దాం. నాకు తెలిసి అక్కడైతే ఖచ్చితంగా ఏదో పెద్ద సమస్య ఉండుంటుంది. మనకి తూర్పు దిశగా వెళ్ళాలంటే ఇక్కడ ఇదైతే ఉంది, సరస్సు దాటి వెళ్ళాలనుకుంటా. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో మన రంగబాబు గారు చెప్పింది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కాదు, తూర్పు దిశగా తిన్నంగా వెళ్ళమన్నారు. సో నేనైతే కరెక్ట్గా కంపాస్ చూసుకుని అయితే వస్తున్నాను. కానీ ఇక్కడైతే నాకు ఏం కనిపించట్లేదు. నీకు ఏదైనా క్లూ కనిపిస్తుందా? ఇక్కడ ఎటువంటి క్లూ అయితే లేదు. అరే, అక్కడేదో చక్రాల బండిలా ఉంది. ఈ బండి కొంపదీసి మన క్రిస్మస్ తాతది అయి ఉంటుందంటావా? ఏది? వెళ్ళి చూద్దాం పద. ఖచ్చితంగా నాకు తెలిసి క్రిస్మస్ తాతదే అయి ఉంటుంది. ఆయన బండి మరి ఇంత ఘోరంగా ఎలా మారిపోయింది? అయ్యో, ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు బండిని మొత్తం ధ్వంసం చేసినట్టు ఉన్నారు. చూడు ఎంత ఘోరంగా తయారయ్యిందో. ఇప్పుడు ఆయన్ని ఎలా కనిపెడతాం? ఆయన్నైతే ఖచ్చితంగా కిడ్నాప్ చేశారని అర్థమయ్యింది. కానీ ఆయన ఎక్కడుంటారు? రంగబాబా గారు మనం తూర్పు దిశగా వెళ్ళేటప్పుడు మార్గం దానంతలా అదే తీసుకెళ్తుందని చెప్పారు. ఆయన చెప్పిన మాటలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి ఇదైతే 100% చెప్తున్నాను, అది క్రిస్మస్ తాత బండి అయితే కాదు. చూడ్డానికైతే ఒక పాత పడిపోయిన ఎడ్ల బండిలా ఉందంతే. సో అదైతే 100% కాదు. సో మనమైతే ఈ సరస్సు దాటి
ముందుకైతే వెళ్ళాలి. మనకి ఏదైనా క్లూ దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏ క్లూ దొరుకుతుందో నాకు తెలియదు. రంగబాబా గారు చెప్పింది ఏంటంటే ఆ క్లూ దొరికినట్లయితే ఆ క్లూయే మనల్ని తీసుకొని వెళ్తుందని చెప్పారు. సరే మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేద్దాం. ఆయన ఎట్టి పరిస్థితిలో మనం కాపాడాలి. కమాన్ ట్రెవర్, ఇంకక్కడ ఏం చేస్తున్నావు? ఫాస్ట్గా మనం బయలుదేరాలి. ఫాస్ట్గా రా. అరే ధను, ఎలా వెళ్ళగలిగావు నాయనో? చల్లగా ఉన్నాయి ఈ చలికాలంలో. అమ్మా థ్యాంక్ యూ సో మచ్. లోపలికి ఎలా వెళ్ళావో ఏంటో. ఓరి నాయనో. సరే ధను, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎలా వెళ్తే ఆయన్ని కనిపెడతాం? ఆయన నిజంగానే ఉన్నారో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఎటువంటి క్లూ కూడా లేదు. అక్కడ కనబడుతున్న బండి కూడా ఆయనది కాదు. సరే ముందుగా అయితే మనం ఈ సరస్సుని దాటుదాం. పద ఫాస్ట్గా తీ. అమ్మా ఫైనల్లీ దాటేసాం. కానీ మనకి ఎటువంటి క్లూ దొరకలేదు. మనం ఏదో వెళ్తున్నామంతే. అరే నాకైతే నమ్మకం ఉంది ట్రెవర్. నీకెలా నమ్మకం కల్పించాలి నాకు అర్థం కావట్లేదు. ఆ మాటలు నాకు మాత్రమే వినబడ్డాయి. సరే నువ్వైతే నన్ను నమ్మావు కదా, నాతో రా. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా విన్నారు. గాయస్ మీకు కూడా వినబడ్డాయి కదా క్రిస్మస్ తాత మాటలు. ఆయనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో కనిపెట్టాలి. అరే ఒక్కసారి ఆగు, ఆ రైట్ సైడ్లో ఏదో నాకు కనిపించింది. ఒక్కసారి. అరే అది క్రిస్మస్ తాత బండిలా ఉందిరా. ట్రెవర్ ఇప్పుడు నమ్మావా? చెప్పు, ఇప్పుడు నమ్మావా? గాయస్ ఫైనల్లీ క్రిస్మస్ తాత బండి అయితే దొరికేసింది. లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. అది ఆయన బండి అంటారా, లేకపోతే నా కంటికి ఏమైనా భ్రమలా అనిపిస్తుందా? సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. సో ఆయన బండి అయితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఓ మై గాడ్, ఆయన బండే. అరే ఇక్కడ చాలా దుప్పులు ఉన్నాయి. మీరు మాట్లాడండి. క్రిస్మస్ తాత ఎక్కడున్నారు చెప్పండి. ఆయన ఎక్కడున్నారు మీరు మాట్లాడండి అబ్బా. వావ్, క్రిస్మస్ తాత వాహనం నేను మొదటిసారి చూస్తున్నాను. ఇదంతా అందరికీ నీడలోనే కనిపిస్తుందని అనుకునేవాడిని. దాను మొదటిసారి నా లైఫ్లో చూస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. నన్ను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది మాట్లాడట్లేదు. ఈ దుప్పులకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది క్రిస్మస్ తాతని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారని. ఇవి మాట్లాడట్లేదు. అదే కదా, క్రిస్మస్ తాత చాలా గిఫ్ట్లు పట్టుకొని అయితే వస్తూ ఉన్నారనుకుంటా. ఇవైతే మాట్లాడట్లేదు. చెప్పండి, క్రిస్మస్ తాతని ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? అరే ఎవరు బంధించారు? ఇవైతే మాట్లాడట్లేదు ట్రెవర్. ఇప్పుడు మనకి దారి ఎలా దొరుకుతుందో అర్థం కావట్లేదే. సో ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? తూర్పు దిశగా వెళ్ళాలన్నారు, అది కూడా సముద్రం దాటాలన్నారు. ఏ సముద్రం దాటాలో, ఎటువైపు వెళ్ళాలో? సముద్రం చాలా పెద్దగా ఉంటుంది. ఆ పెద్ద సముద్రంలో మనం ఆయన ఎక్కడుంటారో ఎలా కనిపెడతాం? అదే కదా వచ్చిన పెద్ద సమస్య. ఈసారి క్రిస్మస్ తాత నాకు మంచి గిఫ్ట్ ఇస్తారనుకున్నాను. ఆయన్ని కనుక మనం కాపాడినట్లయితే నా గిఫ్ట్ కూడా నాకు ఇస్తారు. సరే ఒకసారి ఈ బండి అయితే ఎక్కి చూద్దామా? ఈ బండి ఎక్కినట్లయితే అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చేమో. ట్రై చేద్దాం. సరే నేను కూడా వస్తున్నా, ఆగు. రా వచ్చి తొందరగా ఎక్కు. నాకు కూడా అస్సలు అర్థం కావట్లేదు ఇది వెళ్తుందా లేదా అని. అరే ట్రెవర్ నిజంగానే తీసుకెళ్తుంది. గాల్లోకి వెళ్తున్నాం ఏంటి మనం? ఓరి నాయనో, క్రిస్మస్ తాత బండి పైన మనం గాల్లోకి వెళ్తున్నాం. ఇది నమ్మశక్యంగా లేదు మిత్రమా. ధను, నాకు ఇప్పుడు పూర్తిగా నమ్మకం కలిగింది. మన క్రిస్మస్ తాత చాలా పెద్ద సమస్యలో ఉన్నట్టుగా ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఈ జింకలన్నీ క్రిస్మస్ తాత దగ్గరికి తీసుకొని వెళ్తున్నట్టుగా ఉన్నాయి. ఇవి తూర్పు దిశగానే బయలుదేరుతున్నాయి, చూసావా? ఇప్పుడు మనం సముద్రం కూడా దాటబోతున్నాం. ఎస్, సో ఫైనల్లీ ఇక్కడ ఉన్న జింకలు అయితే మనల్ని గాల్లోకి తీసుకెళ్లి తూర్పు దిశగా తీసుకెళ్తున్నాయి. అంటే ఇవి మన క్రిస్మస్ తాత దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా ఉన్నాయి. ఓకే, మనం ఎక్కడికి వచ్చామో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ సముద్రం మొత్తం గడ్డ కట్టుకుపోయిందేంటి? ఊరి నాయనా, మొత్తం ఐస్ అయిపోయింది. ట్రెవర్ ఇదేంటి, ఇక్కడేదో వెహికల్ ఉంది. చూడ్డానికి ఇది నీ వెహికల్ లానే ఉంది ట్రెవర్. అదే నేను చూస్తున్నాను. నా కారే అది. నా కారు పోయి చాలా సంవత్సరాలు అయ్యింది. అరే ఇక్కడెక్కడికో వచ్చేసాం. నాకు అర్థం కావట్లేదు. ఇవి క్రిస్మస్ తాత దగ్గరికి తీసుకొని రాలేదు, ఎక్కడికో తీసుకొచ్చి మనల్ని వదిలేశాయి. కానీ ఇక్కడి వరకే ఎందుకు తీసుకొచ్చాయో నాకు అర్థం కావట్లేదు. కానీ నా కారు ఇక్కడ ఏం చేస్తుంది? నా కారు పోయిందనుకున్నాను, చాలా బాధపడ్డాను. ఇప్పుడు నా కారు ఇక్కడ ఉందేంటి? సిటీలో నీ కారే కాదు, చాలా మంది కార్లు, చాలా మంది వస్తువులు, చాలా అంటే చాలా పోయాయి. చాలా పెద్ద దొంగలైతే ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళే నాకు తెలిసి క్రిస్మస్ తాతని కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నారు. సో క్రిస్మస్ తాత యొక్క దారి చూపించడానికి మనల్ని అయితే ఈ జింకలు ఇక్కడ వరకు తీసుకొచ్చి వదిలేశాయి. మిగతాది మొత్తం ఇక్కడ నుంచి మనం కనిపెట్టాలి. సో ఇక్కడ మొత్తం సముద్రం ఐస్లా మారిపోయింది, చాలా ఘోరంగా ఉంది. సో ఇదైతే ఇంకా రాదనుకుంటా, క్రిస్మస్ తాత దగ్గరికే వెళ్తుందేమో. సరే మనమైతే వెళ్దాం. ఇక్కడ ట్రెవర్ నాకేం కనబడట్లేదు. ఇప్పుడు మనం ఎలా కనిపెడతామో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చూడు, లాంగ్ లో ఏమైనా కనిపిస్తుందా? కరెక్ట్ గా చెక్ చేయి, ఏదో ఒకటి కనిపిస్తుంది. అక్కడ దూరంలోని కొన్ని క్రిస్మస్ చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ కొన్ని బాక్సులు కూడా ఉన్నాయి. ధను, నాకు అర్థమైంది.
అక్కడ కొంతమంది మనుషులు కూడా ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడి నుంచి క్లియర్గా తెలియట్లేదు. నాకు తెలిసి వాళ్ళే క్రిస్మస్ తాతని కిడ్నాప్ చేశారు. సరే పద అక్కడికి వెళ్దాం. క్రిస్మస్ తాతని కిడ్నాప్ చేయడానికి వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చిందో? ఆయన దగ్గర పవర్స్ ఉంటాయి కదా, వీళ్ళందరినీ అంతం చేయొచ్చు కదా, ఆయన ఎందుకు పవర్స్ ఉన్నా యూజ్ చేయట్లేదు? ముందుగా వీళ్ళని ఫినిష్ చేద్దాం. ఒక్కసారిగా చూడు అక్కడ ఎవరున్నారు. నాకైతే ఇక్కడి నుంచి ధను వాళ్ళేంటి చూడ్డానికి ఏలియన్స్ లా ఉన్నారు. క్రిస్మస్ తాతని అక్కడే కేజ్లో పెట్టేసినట్టుగా ఉన్నారు. క్రిస్మస్ తాత చాలా మంచివారు. ఆయన ఎవరికి హాని కలిగించరు. అందుకే వాళ్ళు బంధించినా కూడా వాళ్ళని ఏం చేయలేదు. ఆయన దగ్గర శక్తులున్నా కూడా ఇదే అనుకుంటా రీజన్. అవునా? సరే, ఒక్కసారి నేనైతే చూస్తాను. ఇక్కడైతే నాకు చాలా మంది కనబడుతున్నారు. వీళ్ళందరూ చూడ్డానికి నువ్వు అన్నట్టుగానే ఏలియన్స్ అంటావా ఏంటి? ఏలియన్స్ ఈ పని మొత్తం చేశారా ఏంటి? నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు ఒక రకమైన డ్రెస్ అయితే వేసుకున్నారు. వీళ్ళు ఏలియన్స్లా కనిపించట్లేదే. మనం వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. ట్రెవర్, ఎట్టి పరిస్థితిలో మనమైతే అటాక్ చేయాల్సిందే. అటాక్ చేసి వీళ్ళందరినీ అంతం చేసి క్రిస్మస్ తాతని సేవ్ చేయాల్సిందే. వీళ్ళని ఇంకా విడిచిపెట్టవేంటి? అటాక్ మొదలు పెడదాం. ధను ఇంకా వాళ్ళు చూడలేదు, వేసేయ్. ఎవరిని విడిచిపెట్టద్దు. అది అది లెక్క. మన గన్కి సైలెన్సర్ ఉన్నట్టుగా ఉంది. చూసేశారు. ఏం పర్వాలేదు ట్రెవర్, మన షూటింగ్ స్కిల్స్ తోని ఒక్కొక్కడు మన మీద ఎయిమ్ పెట్టేలోపే తలకాయలు అయితే లేపేద్దాం. నువ్వు నీకు కనబడిన ప్రతి ఒక్కరిని లేపేసాయి, నేను కూడా చూసుకుంటాను. నువ్వు కవర్ ఫైట్ ఆడు, ఓకేనా? ఇక్కడ చాలా పెద్ద గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ క్రిస్మస్ తాతవి అనుకుంటా. వీళ్ళన్నీ దొంగతనం చేసి ఇంకా ఓపెన్ కూడా చేయలేదనుకుంటా. అయ్యో పాపం, తాతయ్యకి ఎంత పెద్ద సమస్య వచ్చిందో. వీళ్ళందరూ మా చేతిలో చేస్తారు. ఒక్కడిని విడిచిపెట్టే ఛాన్సే లేదు. ఓకే, మనం కవర్ ఫైట్ ఆడాలి. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఒక్కొక్కరి తలకాయ టప్పా లేపేద్దాం. అది లెక్క. ఎవరితో పెట్టుకుంటారా? నాకు తెలిసి వీళ్ళందరూ మనుషులే. చలి కోసం ఈ డ్రెస్ అయితే వేసుకున్నట్టుగా ఉన్నారు. చూడ్డానికైతే వీళ్ళు మనుషుల్లో కూడా అనిపించట్లేదు. ఎవరబ్బా వీళ్ళు? పట్టుకుంటారా వాళ్ళని, మనల్ని చంపుతున్నారు. మమ్మల్ని పట్టుకోవడం, మమ్మల్ని కొట్టడం అంత సులభం కాదురా రే. నీ పని కూడా అయిపోయారు. మొత్తానికి ట్రెవర్, నీ సైడ్ అంతా క్లియరా? నా సైడ్ అయితే మొత్తం క్లియర్. ఓ, పెట్టల్లి కాల్చినట్టుగా కాల్ చేసావు. సూపర్. ఇక్కడే ఉన్నారు మన క్రిస్మస్ తాతయ్య, మీరు ఇక్కడే ఉన్నారా? అయ్యో, మిమ్మల్ని మొదటిసారి నా లైఫ్లో చూస్తున్నాను. నమ్మలేకపోతున్నాను. అరే, మీరు ఇలా ఉంటారని నేను ఎప్పుడు ఊహించుకునేవాడిని. మీరు అలానే ఉన్నారు. అరే, చాలా ఆనందంగా ఉంది ట్రెవర్, చూసావా? అదే నేను కూడా నమ్మలేకపోతున్నాను. సరే ముందుగా దాన్ని ఓపెన్ చేయి. ఆయన బయటికి వస్తారు. కమాన్, పేల్చేసేయి. మేరీ క్రిస్మస్. మీరు నన్ను చాలా పెద్ద సమస్య నుంచి కాపాడారు. నేను నిజంగానే మిమ్మల్ని చూస్తున్నానా? అయ్యో, ఇదైతే నాకు కలలా ఉంది. ఇది నిజం అవ్వదు, నాకు అర్థం కావట్లేదు. క్రిస్మస్ తాత, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మాలి ధను. నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఇప్పటికే చాలా మందికి సహాయం చేస్తూ ఉన్నావు. ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటావు. నీ ప్రాణాలు కూడా పరంగా పెడతావు. హా హా హా. నీ స్నేహితుడు కూడా చాలా గొప్పవాడు. నీకెప్పుడు తోడు ఉంటాడు. నాకు తెలుసు. మీకు మాత్రమే ఈ విషయం చెప్తే మీరు వచ్చి నన్ను కాపాడుతారని. అందుకే ఈ విషయం మీ వరకు చేరేలా చేశాను. మీరు నన్ను కాపాడారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు నాయన. వాళ్ళు వచ్చి నన్ను బంధించారు. ఏం చేస్తాం చెప్పు, అలా జరిగింది. సరే, మీ అందరి కోసం అద్భుతమైన గిఫ్ట్స్ నేను తీసుకొచ్చాను. హా 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 హా. అవి చాలా పెద్ద గిఫ్ట్స్. ఈసారి మీ అందరికీ ఇద్దాం అనుకున్నాను. నీకే ఇస్తున్నాను అవకాశం. నువ్వు మీ స్నేహితుల్లో ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నావో అందరికీ ఆ గిఫ్ట్స్ ఇచ్చేసేయ్. నేను ఇంకా లాస్ ఏంటోస్ కి వెళ్ళి నా వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి. పిల్లలు పాపం చాలా బాధపడుతున్నారు. హా 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 హా. నమ్మలేకపోతున్నాను. ఆ గిఫ్ట్ ఏంటి తాతయ్య, అంత పెద్దగా ఉంది? చిన్న గిఫ్ట్లు ఏవో ఇస్తారనుకుంటే అంత పెద్ద గిఫ్ట్లు ఇస్తారా? నాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరినీ పిలు. వెనక్కి చూడు. నువ్వు ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్తే ఈ గిఫ్ట్స్ అన్ని మీ లాస్ సెంటర్స్ కే వస్తాయి. హా హా హా. నేను బయలుదేరాలి నాయనా. ఎందుకంటే పిల్లలందరూ ఏడుస్తున్నారు. వాళ్ళందరికీ తెలియకుండా చిన్న చిన్న గిఫ్ట్లు, అద్భుతమైన గిఫ్ట్లు నేను ఇచ్చి రావాలి. హా హా హా. అవును తాతయ్య, మీరు వస్తారని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు. మీరు ఆ ఆశలను అయితే అసలు
అసలు వమ్ము చేయకూడదు. మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఇంకా బయలుదేరాలనుకుంటా. సరే నాయనా, నీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళ పేర్లు చెప్పు. వాళ్ళందరికీ గిఫ్ట్స్ వాళ్ళకి తగ్గట్టుగా నేను పంపిస్తా. నేనైతే నాకు, ట్రెవర్కి, ఇంకా మైకిల్కి ఐరన్ మ్యాన్, ఇంకా స్పైడర్ మ్యాన్, హల్క్, అలానే షిన్చాన్. సో మేము అందరికీ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఆ గిఫ్ట్స్ కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని వెళ్ళమంటారా ఇప్పుడు? అరే ధను, తాతయ్య మాయమైపోయారు. అయ్యో, తాతయ్య వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. అంటే నువ్వు ఎవరెవరికి ఇవ్వాలో చెప్పావు కదా, వాళ్ళందరినీ ఇప్పుడు మనమైతే కలుస్తామేమో. సరే ధను, లేట్ చేయకుండా మనమైతే పోర్టల్లోకి వెళ్దాం. ఆయన ఖచ్చితంగా తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే లాస్ సెంటోస్లోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన గిఫ్ట్స్ అయితే ఇస్తారు. 100కి 100% ట్రెవర్. ఆయన ఖచ్చితంగా బయలుదేరాల్సిందే. సో మన కోసం అయితే ఒక పోర్టల్ని రెడీ చేశారు. దాంట్లోపటికి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామో అర్థం కావట్లేదు. మన ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారని చెప్పారు. అది నిజంగా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సరే మనమైతే బయలుదేరదాం. ఒకసారి చూద్దాం. షిన్చాన్ గడ్ అయితే ఖచ్చితంగా హ్యాపీ అవుతాడు. ఎందుకంటే వాడి కోసం కూడా గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు తెలిసి చాలా పెద్ద గిఫ్ట్స్ అయితే అనుకుంటున్నారు. ఇక నేను లేట్ చేయను, తొందరగా వెళ్తాను. ట్రెవర్, నువ్వు కూడా వచ్చేసేయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామా అనేది. అరే, ఎక్కడికి వచ్చారా? ఇది మన లాస్ ఏంజల్స్లో బీచ్లా ఉందే. అరే, మన అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయేంటి? హోరీ నాయనా, చాలా చాలా గిఫ్ట్స్ ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 7 గిఫ్ట్లా. వామ్మో, చూడడానికి చిన్నవి కాదు, చాలా పెద్దగా ఉన్నాయి ఇవైతే. నేను ఈ సంవత్సరం అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే కోరుకున్నాను. అది తాతయ్యకి తెలిసినట్లయితే ఖచ్చితంగా నాకు అది పంపిస్తారు. సరే, ఎవరెవరికి ఏం పంపించారని చూద్దాం. గాయస్, ఎవరు టెన్షన్ పడకండి. క్రిస్మస్ తాత మన కోసం గిఫ్ట్స్ పంపించారనమాట. ఇవన్నీ అవే. మీరందరూ ఒకరి తర్వాత ఒకటైతే ఓపెన్ చేయండి. మీరందరూ తాత కోసం ఎదురు చూశారు కదా. ఇప్పటికే మీరందరూ చాలా మంచి పనులు చేశారనమాట. మీకోసం గిఫ్ట్స్ అయితే తాతయ్య పంపించారు. ఓపెన్ చేయండి. ఫస్ట్ హల్క్ మామా, నువ్వే మొదలు పెట్టాలి, ఓకేనా? నీతోని మొదలు పెడదాం. షిన్చాన్ అయితే రాలేదు ఇంకా. సో షిన్చాన్కి అయితే మనం లాస్ట్లో తీసుకొని వెళ్ళైతే ఇద్దాం. ఇది షిన్చాన్ గిఫ్ట్ అనమాట. సో వాడికి సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే నేను మాట ఇచ్చా కదా ఇంటికి తీసుకొస్తా అని. సో ఇక్కడికైతే మళ్ళీ వాడికి డౌట్ అయితే వస్తుంది ఇదంతా ఎలా వచ్చిందని. సో అక్కడికి మనం తీసుకెళ్ళి అయితే ఇద్దాం, ఓకేనా? సరే, మనమైతే ఇక మొదలు పెడదాం. సో ఇదైతే ఓపెన్ చేద్దామా? వద్దు, ఓపెన్ చేయొద్దు. ముందు హల్క్ మామ అయితే ఓపెన్ చేస్తాడు. స్టార్ట్ చేయి హల్క్ మామ, నువ్వే. నేను నమ్మలేకపోతున్నాను. ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఇది చూడ్డానికైతే మాత్రం నిజంలానే ఉంది. ఓ, ఇప్పుడు ఈ గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేస్తాను. క్రిస్మస్ తాత నా కోసం పంపించారంట. నేను ఇంటి దగ్గర ఉన్నాను, సడన్ గా మాయమైపోయి ఇక్కడికి వచ్చాను. ఆ మాయని చూస్తే క్రిస్మస్ తాత నా కోసం హల్క్ బండి పంపించాడు. నాకు ఈ బండి అంటే చాలా ఇష్టం. ఈ బండి కోసమే నేను తాతయ్యని కోరుకున్నాను. వామ్మో, ఆయన ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తారంటే ఈసారి పెద్ద గిఫ్ట్ నాకు పంపించారు. ఇది హల్క్ కారు. అబ్బాబాబాబాబా, హల్క్ మామా, ఫైనలీ ఛాన్స్ కొట్టావు. సూపర్ ఉంది కార్ అయితే. సరే, ఒకసారి డ్రైవ్ చేసి చూడు ఎలా ఉందో. క్రిస్మస్ తాత పంపించారంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎలా నడుపుతానో. వావ్, ఇది చాలా బాగుంది. ఇది స్ట్రాంగెస్ట్ కారు. దీన్ని ఎవరు ఢీకున్నా వాళ్ళ కార్లు అయితే ఇరిగిపోతాయి. అంత గట్టిగా ఉంటుంది. ఈ కారుకైతే ఏం కాదు. నేనైతే చాలా చాలా ఆనందంగా ఉన్నా. ఇంట్లో వచ్చి నేను క్రిస్మస్ తాత గురించి ఆలోచిస్తున్నాను. సడన్ గా చూస్తే మాయమైపోయి ఇక్కడికి వచ్చాను. నాకు అది అర్థమైంది, క్రిస్మస్ తాత యొక్క మాయాజాలం. ఆయన వల్ల మనం ఇక్కడికి వచ్చాం. ఇంత పెద్ద గిఫ్ట్ ఈ సంవత్సరం నాకు పంపిస్తారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. సరే, హల్క్ గార్డ్ ఓపెన్ చేసినట్టు నేను కూడా ఓపెన్ చేస్తున్నాను. ఈసారి చూద్దాం. ఓ, ఏమిచ్చారు? అరే, ఏంటిది? మొత్తం 3 కార్లు ఇచ్చారా? ఈ కార్లు నాకు చాలా ఇష్టం. నేను ఇదే కారు కోరుకున్నాను, కానీ ఇదేంటి ఇలా ఉన్నాయి? సరే, ఒక్కసారి దీన్ని అయితే మనం నడిపి చూద్దాం ఎలా ఉంటుందో. అరే, ఇది చూడడానికైతే మొత్తానికి డిఫరెంట్ గా ఉంది. దీన్ని నడపాల్సిందే. అరే, 3 కార్లు అటాచ్ చేసి ఉన్నాయి. అరే, ఇదేంటిది? 3 కార్లు ఒకేసారి వెళ్తున్నాయి. ఇది నా లైఫ్ లో మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి కార్లు నేను ఒకసారి తయారు చేద్దాం అనుకున్నాను. ఆ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉండేది. అలాంటిది నా కోసం క్రిస్మస్ తాత ఈ ఎక్స్పెరిమెంట్ చేసి పంపించారా ఏంటి కొంపదీసి? వామ్మో, ఆయన అనుకుంటే ఏమన్నా చేయొచ్చు. ఎంతో అద్భుతంగా ఉందో. ఇదైతే కొత్త ఇన్వెన్షన్ అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా ఇలా 3 తలల కార్ అయితే లేదు. ఇది నా ఒక్కడి దగ్గర మాత్రమే ఉంది. ప్రపంచం
ప్రపంచంలో ఈ టోనీ దగ్గర మాత్రమే ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా కృతజ్ఞతలు తాతయ్య, చాలా కృతజ్ఞతలు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకా దీంట్లో చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. అవన్నీ ఇంకా నేను వెళ్ళి చూస్తాను. నేను నా సూట్ని అప్గ్రేడ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇప్పుడు అవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. సరే, నాకు తాతయ్య అయితే గిఫ్ట్ పంపించారు. నేనైతే నమ్మలేకపోతున్నాను. ఏమొచ్చినా పర్వాలేదు, నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే ఆయన గిఫ్టే నాకు పెద్ద వరం. ఓ మై గాడ్, పేలిపోయింది. ఏమొచ్చి ఉంటుంది? అరే, నేను నమ్మలేకపోతున్నాను. ఇది చూడ్డానికి న్యూ క్రిస్మస్ సూట్లా ఉంది. అద్భుతంగా ఉంది. ఇది స్పైడర్ మ్యాన్ సూటేనా? వావ్, ఇది న్యూ అప్గ్రేడ్ వెర్షన్ స్పైడర్ మ్యాన్ సూట్. అది కూడా నా కోసం పంపించారు. నేను ఎప్పటి నుంచో నా సూట్ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నా. అందరి దగ్గర చాలా సూట్స్ ఉంటాయి, నా దగ్గర కూడా ఈ సూట్ అయితే వచ్చింది. ఈ సూట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. అబ్బా, ఇదేంటి? ఇది చూడ్డానికి ఫ్లాష్ యొక్క సూట్లా ఉంది. గాల్లోకి అలా ఎగురుతున్నారు. ఇది నాకు అర్థమైంది. ఇదైతే ఫ్లాష్ యొక్క సూటే. ఇప్పుడు ఈ ఫ్లాష్ యొక్క సూట్ని అయితే నేను వాడబోతున్నాను. అరే, ఇక నుంచి నేను అప్గ్రేడ్ అయినట్టే. ఇన్నాళ్ళు బాధపడ్డాను. అందరూ గాల్లోకి వెళ్తున్నారు, అందరూ స్పీడ్గా వెళ్తున్నారు. నా వల్ల అయితే కావట్లేదు. నేను ఎప్పుడు కూడా తాడుల్ని ఊడల్లా పట్టుకొని ఊగేసరికి, ఒక ప్లేస్కి వెళ్ళేసరికి చాలా టైం అవుతుందని. నేను అందుకే ఎంతగానో కోరుకున్నాను ఈ సంవత్సరం మొత్తం ఒక మంచి సూట్ కావాలని. నేను తయారు చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. కానీ తాతయ్య నా కోసం మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. నేనేం చేసినారా బాయ్? నేను ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి తలనొప్పి తెస్తానే ఉన్నా. అట్లాంటిది నా కోసం గిట్లా పంపించారంటే ఆయన ఎంత గొప్పోలో. క్రిస్మస్ తాతకి నేనన్నా కూడా చాలా ఇష్టం అనుకుంటా. సరే, ఇప్పుడు నేను గిట్లా ఓపెన్ చేసి చూడాలనా ఏముందో ఏంటో. తాతయ్య, అరే ఏంద్రా బాయ్, నమ్మలేకపోతున్నా. అరే, ఇది నా డ్రీమ్ బైక్ రా బాయ్. ఇప్పటి వరకు నేను చాలా కార్లు తోలినా, కానీ ఈ బండి కొనాలని నాకు ఎప్పటి నుంచో ఉంటుండే. ధను చూసినావా తాతయ్య నా కోసం ఏం పంపిరో? వామో మైకేల్, నింజా H2R, ఎంజాయ్ ఎంజాయ్ చేయి. అరే నమ్మలేకపోతున్నారా బాయ్, నింజా H2R నాకు ఇచ్చిర్రా. ఓరి నాయనో, ఈ బండి నాకు ఎంత ఇష్టం అంటే ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా, కానీ పైసలు గిట్లా నాకు వస్తలేదు, అందుకే కొనలేకపోతున్నా. నాకు ఇట్లాంటిది పంపించారంటే ఓ నాయన నమ్మలేకపోతున్నారా బాయ్. క్రిస్మస్ తాత గిఫ్ట్ అంటే ఏదో చిన్నగా ఇస్తారనుకున్నా, చూసినాక నాకైతే ఈ గిఫ్ట్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉందిరా. సరే, ఇదైతే నేను ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఈ బండి మొత్తం తిప్పేస్తా, లాస్ ఏంటోస్ మొత్తం. క్రిస్మస్ తాత నా కోసం ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తారు అనుకున్నాను. అలాంటిది ఈసారి చాలా పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఈసారి ఆయన నా కోసం ఏం పంపించారో ఒక్కసారి చూడాలి. సరే, దీన్ని ఓపెన్ చేస్తాను. పేల్చాల్సిన సమయం వచ్చేసింది మిత్రమా, చూద్దాం. ఓ, ఏంటిది? ఓరి నాయనో, ల్యాంబోర్గిని, అది కూడా రేరెస్ట్ లివరీతో పంపించారు. అయ్యా, ఏమన్నా ఉందా? చాలా బాగుంది. ఈ కారు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కారు. ఈ కారు నా కోసం పంపించారా? దీన్ని ఎప్పుడు నేను టీవీలో చూసేవాడిని, మొదటిసారి నా దగ్గరికి వచ్చింది. ధను, చూసావా ఎలా ఉందో? నువ్వు చేసిన మంచి పనుల వల్లనే నీకు ఈ కార్ లభించింది ట్రెవర్. నీ డ్రీమ్ కార్ నీ సొంతమైంది. ఇంకా ఎంజాయ్ చేయి, వెళ్ళు. చాలా కృతజ్ఞతలు. మొత్తానికి నేను సొంతం చేసుకున్నాను. ఈ కారు ఎంత స్పీడ్గా వెళ్తుందంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరు దీన్ని ఆపలేరు, అంత స్పీడ్ వెళ్తుంది. మొత్తానికి ఈ కారు నా సొంతం అయిందా? దీన్ని లైఫ్లో ఒక్కసారైనా చూస్తే చాలు అనుకున్నాను. అలాంటిది ఇది నా సొంతం అయ్యింది. ట్రెవర్, ఈ కార్ నీ సొంతం. ఇక నుంచి ఏ రేస్లో అయినా నువ్వు పార్టిసిపేట్ చేసి నువ్వే గెలవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు. నా లైఫ్కి ఇది పెద్ద టర్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు నా టర్న్ అయితే వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు. నా కోసం ఆయన ఏం పంపించారేంటో. నేనైతే ఈ సంవత్సరం ఒక్కటైతే కోరుకున్నాను, అదైతే మీకు చెప్పను. ఇది ఓపెన్ అయినాక చూద్దాం అది వచ్చిందా లేదనేది. సో అందరిలానే నాకు కూడా ఒక డ్రీమ్ అయితే ఉంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకున్నాను, బట్ అది వస్తుందా లేదా అని డౌట్గా ఉంది. ఒక్కసారి, అరే, నేను అనుకున్నదే వచ్చింది. నేను చూస్తుంది నిజమేనా? కానీ ఇది చూడడానికి గోల్డెన్ కార్లా ఉందే.
నేనేం కోరుకున్నానో తెలుసా? నేను కోరుకునేది నాకు రోల్స్ రాయ్స్ రావాలని. నేను కష్టపడి డబ్బు సంపాదించి ఒక రోల్స్ రాయ్స్ కొందాం అనుకున్నాను. కానీ అలాంటిది నా కోసం క్రిస్మస్ తాత రోల్స్ రాయ్స్, అది కూడా గోల్డెన్ రోల్స్ రాయ్స్ పంపించారు. ఇక ఇక లాస్ ఏంజల్స్లో ఉన్నది ఒకే ఒక రోల్స్ రాయ్స్, అది కూడా ఈ గోల్డెన్ రోల్స్ రాయ్స్, అది కూడా నాది. ఈ కార్ కొనాలని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంటుండే. దీనికోసం ఎంతో డబ్బు సంపాదించాలనుకున్నాను, కానీ ఇది నా సొంతం అయ్యింది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను ఈ కార్ నా సొంతం అంటే. సరే, ఇప్పుడు ఇంకో గిఫ్ట్ అయితే ఉంది. ఈ గిఫ్ట్ అయితే షిన్చాన్ గిఫ్ట్ని అయితే డైరెక్ట్గా షిన్చాన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాడి చేత ఓపెన్ చేపిద్దాం. ఓకేనా? ఓకే, సో మొత్తానికి మనం అయితే గోల్డెన్ రోల్స్ రాయ్స్తో అయితే గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. షిన్చాన్ గాడు ఇప్పుడు నన్ను ఇలా చూసినా కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే సిటీలో ఉన్నది ఒకే ఒక రోల్స్ రాయ్స్, అది కూడా గోల్డెన్ రోల్స్ రాయ్స్. వామ్మో, ఎవరన్నా చూస్తే మెంటల్ ఎక్కిపోతారనమాట. ఇంతకీ అందరి కోసం బాగానే పంపించారు. షిన్చాన్ గాడికి చాలా గిఫ్ట్స్ కావాలంటాడు, ఎన్నెన్నో గిఫ్ట్స్ కావాలంటాడు. వాడు బ్రెయిన్లో చాలా గిఫ్ట్లు ఉంటాయి, ఒక్కటి ఉన్నదనమాట. అన్నీ కావాలంటాడు. కాబట్టి మన క్రిస్మస్ తాత ఏమిచ్చి ఉంటారో ఏంటో, నాకైతే కొంచెం డౌట్గా ఉంది. అరే, ఐరన్ మ్యాన్ కార్ చూడండి ఇక్కడే ఉంది. సో వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే, మనమైతే లేట్ చేయకుండా షిన్చాన్ దగ్గరికి వెళ్దాం. ఏంటే క్రిస్మస్ తాత గిఫ్ట్ పంపించారా? తను అన్న నమ్మలేకపోతున్నాను, ఎంత పెద్ద గిఫ్ట్. ఓరి నాయనో, ఈ రోజు మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్నాను ఈ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి. మొత్తానికి గిఫ్ట్ అయితే తీసుకొచ్చావు. క్రిస్మస్ తాత నాకు తెలుసు వచ్చే ఉంటారు, కానీ గిఫ్ట్లు అక్కడ పెట్టేశారని నాకు తెలీదు. సరే, మొత్తానికి తీసుకొచ్చావు కదా. తను అన్న క్రిస్మస్ తాత నా కోసం ఇంకేం గిఫ్ట్ తెచ్చావంటావు? సైకిల్ తెచ్చారంటావా, లేకపోతే చిన్న కార్ తెచ్చారంటావా? నాకు చాలా ఉన్నాయన్నమాట, అన్నీ తెచ్చుంటారు నాకు తెలిసి. వామ్మో, నా బ్రెయిన్లో ఇంకా కొత్తగా వస్తూనే ఉన్నాయి. నన్ను అన్న ఏం తెచ్చారో నాకైతే చూడాలనిపిస్తుంది. ఓపెన్ చేయమంటావా? ఇప్పుడు చూడు, అబ్రకదబ్రా, క్రిస్మస్ తాత వచ్చాడు, క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చాడు. నా గిఫ్ట్ ఇప్పుడు నేను ఓపెన్ చెయ్యబోతున్నాను. అవును షిన్చాన్, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే ఏముంటుందో. అసలుకే నీ బుర్ర మామూలుది కాదు, ఒకటి కాదు రెండు కాదు, చాలా డ్రీమ్స్ ఉంటాయన్నమాట. ఒక డ్రీమ్ పెట్టుకో కదా నువ్వు, చాలా చాలా కావాలంటావు. ఆయన పాపం ఏం పంపించారేంటో. సరే, ఓపెన్ చేయి తొందరగా. సో ఫైనల్లీ ఓపెన్ చేశాడు. అరే షిన్చాన్, ఏంట్రా ఆయన ఇంత డబ్బు పంపించారు? వామ్మో, ఇంత డబ్బా! తనువనా, ఈ డబ్బుతో ప్రపంచంలో ఏం కావాలంటే అదంతా కొనుక్కోవచ్చు. నాకు అర్థమైంది. క్రిస్మస్ తాతకైతే నాకు ఏ గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాలేదు. అందుకే బాబు, నీకు ఏ గిఫ్ట్ కావాలో అదే కొనుక్కోరా అని డబ్బే పంపించారు. ఇంత డబ్బా! ఇంత డబ్బుతో నేను ఎన్ని గిఫ్ట్లు కొనుక్కోవచ్చు. నాకు కావాల్సిన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ క్రిస్మస్ తాత. ఫైనల్లీ క్రిస్మస్ తాత వచ్చాడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్టులోని నాకు డబ్బు ఇచ్చాడు. నేనైతే నమ్మలేకపోతున్నాను. నాతో పాటు ప్రతి ఒక్క డ్రీమ్స్ అనుకున్నట్టుగానే ఆయన ఫుల్ఫిల్ చేశారు. సో అస్సలు నమ్మేటట్టుగా లేదు ఇదైతే. నేను లైఫ్లో మొదటిసారి క్రిస్మస్ తాతని చూశాను. షిన్చాన్ గడికి ఆ విషయం చెప్తే అస్సలు నమ్మలేడు. సరే, ఆ విషయం ఎవరికి చెప్పదు, నాకు ట్రెవర్కి మధ్య మాత్రమే ఉండాలి. క్రిస్మస్ తాత మళ్ళీ నైట్ వచ్చి అందరికి గిఫ్ట్స్ అయితే ఇస్తారనుకుంటా. సరే చూసుకోండి, ఈరోజు నైట్ మీ ఇంటికి కూడా క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్స్ అయితే ఇవ్వచ్చేమో. సో ఇది గాయస్ ఈరోజు ఎపిసోడ్ అందరికీ నచ్చింది అనుకుంటా. ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి, ఈరోజు క్రిస్మస్ కదా. అలానే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? సో మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ కానీ అలానే మీకు ఎవరన్నా సరే ఏదైనా గిఫ్ట్ ఇచ్చినట్లయితే ఆ గిఫ్ట్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ గాయస్, బాయ్ బాయ్. హ్యాపీ క్రిస్మస్.